ఈ ముచ్చట అందరికి తెలిసిందేనా అబ్బా, ఇక నేనేం కొత్తగా చెప్పాలి గాని మొన్న జైరాబాద్ లా బీసీ రిజర్వేషన్లు పెంచితే కల్వకుంట్ల కవిత ఎందుకు సంబరాలు చేసుకుంటది? నీకు మాకేమన్నా కంచం పొత్తుందా మంచం పొత్తుందా? నువ్వు బీసీవా అని మాట్లాడిండు కదా మల్లన్న. దానికి జాగృతి కార్యకర్తలు అంతా పోయి ఆఫీస్ మీద దాడి కూడా చేసేయి. గదే ముచ్చట మీద మంత్రి పొన్నం ప్రభాకర్ అడిగితే ఏమన్నాడో ఇనుండ్రి. సార్ చెప్పురిగా ఈ దాడి మీద మీ స్పందన ఏంటిది? తప్పకుండా అది మాట్లాడతాం. ఎవరైనా వారు చెప్తున్నట్టు కొన్ని సామెతలు ఉండొచ్చు, కానీ మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉంది. కొన్ని కొటేషన్స్ ఉండొచ్చు, నువ్వు నేను మాట్లాడుకోవచ్చు, ఇంకో మహిళతో అటువంటి మాటలు మాట్లాడే సందర్భం తప్పు. అది ఎవరైనా ప్రజాస్వామికవాదులు అందరూ ఖండిస్తారు. సేమ్ టైం దాడులు కూడా జవాబు కాదు. మాటలు తప్పు, ఏదైనా డెమోక్రటిక్గా జరగాలి. మేము ఇంత మాకు ఆక్రోశం ఉంది, ఆవేదన ఉంది. మేమింత న్యాయంగా చట్టపరంగా ప్రజల ఆకాంక్ష కొరకు ఇంత లీగల్ తీసుకొని పోతా ఉంటుంటే కొంతమంది స్టేట్మెంట్లు చూస్తే మేము కూడా దాడులు చేయాలి, కానీ మేము అంటలేము. మేము దండం పెడుతున్నాం, బతిమలాడుతున్నాం, ధైర్యం ఏమని అడుగుతా ఉన్నాం. గతంలో పాత మర్చిపోయి మండల్ టు కమండల్ అని చెప్తున్నాం. ఇవాళ మాకు సహకారం చేయమని అడుగుతా ఉన్నాం, అభ్యర్థన చేస్తా ఉన్నాం. సో అటువంటి విధంగా ఉండాలి. ఏదైనా కొన్ని కామెంట్స్ అనేటువంటి అట్లా కామెంట్స్ తోటి ప్రాణాలు పోతాయి, కొంత పెద్ద ఉద్యమాలు జరుగుతాయి. అటువంటి కామెంట్స్ అనేటువంటి సందర్భం, సముచితమైనటువంటి విధానము, పద్ధతి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడాలని ఈ సందర్భంగా అనుకుంటున్నాను. అంటే మీరు ఇప్పుడు సీదా కవితను సపోర్ట్ చేసుకుంటా తీన్మార్ మల్లన్న తిడుతున్నట్టే కదా సార్? మేమేమన్నా నేను నా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిన సందర్భంలో నేను ఒక మహిళ ఎవరి పేరు తీయలే, నేనేమనలే. మహిళల పట్ల మా ప్రభుత్వానికి మా పార్టీకి ఉన్న గౌరవం గురించి మాట్లాడినాను. సరే, ఓ అరే పేరు తీయకుండా ఇండైరెక్ట్ గా మాట్లాడిరా? సరే సరే సార్, మాకు సమజైంది. కానీ మొత్తం మీద మీరు ఏమనుకుంటారు అంటే ఆడోళ్ళని అవమానించినట్టు మాట్లాడు తప్పంటారు. అది ఎవ్వరైనా గాని అందులో కాంగ్రెస్ పార్టీకి మహిళల మీద గౌరవం ఉంది కాబట్టి అట్లా పిచ్చి సామెతలు వాడు తప్పంటారు. అట్లా అన్నడో లేడో ఎంబట్టి దాడులన్నిటికీ సమాధానం కాదని చెప్తుండు. మరి ఈడ మంత్రి సార్ ఎవరికి సపోర్ట్ చేసిండబ్బా? మీకు అర్థమైతే కామెంట్లలో చెప్పురి. మొత్తం మీద గాంధీ భవన్ లో పెట్టిన ప్రెస్ మీటింగ్ లా గిట్లనే రిపోర్టర్ ఉండి మొన్న తీన్మార్ మల్లన్న మీద జరిగిన దాడి గురించి అడిగితే ఇట్లా సమాధానం చెప్పిండు మంత్రి పొన్నం ప్రభాకరు. కవిత మీద మల్లన్న కామెంట్లు అయితే గిప్పట్ల సల్లారే తట్టే కొడతలేవు. అధికార పార్టీలను అడిగితే గిట్ల సమాధానం ఇస్తారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? ఇది ముదిరి ముందు ఇంకెంత రచ్చకెక్కుతుందో ఏం పాడు. అందుకే సామెతలు వచ్చు కదా అని ఏది పడుతుంది అందులో ఆడోళ్ళ మీద అసలే వాడొద్దని ఇప్పటికైనా మల్లన్నకి ఎరకైతుండొచ్చునా. విద్యాశాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి కాబట్టి చదువులు మస్తు చక్కగా నడుస్తున్నాయట తెలంగాణలో. ఫుడ్, బెడ్, చదువు, సంధ్య అన్నిటికన్నీ మా చక్కదనంగా ఉన్నాయట. ఏ ఊక భార్గవి, బాడువులు గురుకులాలు మొత్తం తిరిగి చూసినట్టే చెప్తున్నావు అంటారా? తెలంగాణ మొత్తం తిరగలేదు కానీ ఈ బుజ్జి చెప్తే నాకు తెలుసు, మీకు కూడా చెప్తుందా తినుండ్రి. చెప్పు చిన్న, ఎట్లున్నాయి మీ బళ్ళ సౌలతులు? మంచిగా మళ్ళీ అన్ని పల్లిపోతాయి, ఖరాబ్ అయిన ఎక్స్ ఇస్తారు. అన్ని ఇంటికి తీసుకోతారు, ముందుకు పెట్టుకుంటారు. బనానాలు కూడా ఫుల్ తీసుకోతారు. అన్నం ఏం మంచిగా లేదు తినడానికి. పప్పు కూడా అంతా పల్చగా ఖరాబ్ అయినవి అన్ని వాడేస్తారు. చేతులు ఆడిడ ముడతారు, అవిట్లతోనే చేస్తారు. హాగో గంత మంచిగున్నాయట చదువుకునే పిల్లలకు సౌకర్యాలు. పాలిగి పాసిపోయిన గుడ్లే వీళ్ళకు పరమాన్నాలట. నీళ్ళ పప్పు, నీళ్ళ షార్లే పన్నీర్ కూరలట. ఖరాబ్ అయిన అరటి పండ్లే కమ్మటి ఫ్రూట్ సలాడ్లట. ఏసొంటి చదువులు నడుస్తున్నాయో చూడుండ్రి ప్రభుత్వ బడులల్లా. ఇది మన విద్యాశాఖ గొప్పతనం, ఇది మన చదువుల చక్కదనం. గురుకులాలలో చదివే పిల్లల గుండె ధైర్యం అబ్బో చిన్నగా లేదు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న విద్యాశాఖ పనితనం. ఇక్కడ ఇట్లుంటే గీడ చూడండి ఇంకెట్లున్నదో. అరే రే ఎట్లా అయిపోయిందో చూడుండ్రి గురుకులాలలో చదివే పిల్లల పరిస్థితి. క్లాస్ రూమ్ లో కూర్చొని పుస్తకాలు చదవాల్సిన పిల్లలు దావకాన్లో పడ్డరు అంటే ఎంత మాసకనంగా ఉందో అర్థమవుతున్నది కదా విద్యాశాఖ. ఎప్పుడు పానాలు పోతాయో, ఎప్పుడు అయ్యవలని చూడకుండా అవుతుందని ఎక్కి ఏడుస్తున్నారు పిల్లలు. ఇంతటి మంచి చదువులు ఎవరితోనైతే చెప్పుండ్రి? ఒక్క మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే సాధ్యం. దేవరకొండ గురుకులంలా ఫుడ్ పాయిజన్ అయ్యి 52 మంది ఆడపిల్లలు ఆగమైండ్రు. ముదిగొండ ఎస్టీ బాలికల పాఠశాల హాస్టల్లా పగటిలో వండిన క్యాబేజ్ కూర రాత్రి చికెన్ వండిన కోడి కూరలా కలిపిండ్రట. ఉడకబెట్టి ఇచ్చే బొబ్బెర్లు ఇంచి ఇచ్చిండ్రట. పులిహోర కూడా ఉడకంది పెట్టిండ్రట. ఇంకేమున్నది? కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు అయ్యి ఇగో ఇట్లా దావకాన్లో పడ్డారు. సర్కారు బళ్ళల్లో చదివే పిల్లలను ఎంత మంచిగా చూసుకుంటే ఇట్లా కావాలి ఏం కథ?
అందుకే పిల్లలు కండ్లల్ల నుంచి ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఏందో ఏమో పోన్రి, కాంగ్రెస్ సర్కార్ల చదువుల తీరని అంటుర్రు పిల్లలు అయ్యేవాళ్ళు చూసినాక.